కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని మోసింది 42 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి గారు మోయలే. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని మోసింది. 14 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది 40 ఏళ్లలో. దాంట్లో 6 సార్లు మాత్రమే గెలిచాడు. అది గుర్తుపెట్టుకోవాలి జీవన్ రెడ్డి గారు. రెండవది, నీవు రాష్ట్ర మంత్రి అవకాశాలు 2 సార్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు ఎంపీగా అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీకు ఏమి అన్యాయం జరిగిందో అది చెప్పు. కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నీకు నష్టం ఎక్కడ చేసిందో అది చెప్పు ప్రజలకు. నీ వయసు 77 సంవత్సరాలు, 42 సంవత్సరాలు కంటిన్యూగా నీకు టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా? నీవు గుండె మీద చేసుకొని చెప్పు జీవన్ రెడ్డి గారు, నీకు అన్యాయం జరిగిందా? 14 సార్లు టికెట్లు ఇచ్చి ఈ 42 ఏళ్లలో జగిత్యాల్లో నీవు తప్ప ఇంకెవరికైనా టికెట్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీని అంటే ఈ చివరి దశలో నువ్వు పురుగుల పడితే నీకు కాంగ్రెస్ పార్టీని అంటే ఇది కరెక్ట్ కాదు. 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అన్నం తిని కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి మంత్రివై